హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు స్టాక్స్ అండ్ ట్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మా దివాళీ సెలబ్రేషన్స్ అనమాట. పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇల్లంతా ముందే క్లీన్ చేసేసుకున్న. దివాళీ రోజు అయితే గుమ్మంకి తోరణం కడదామని చెప్పి అది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఉన్నది మేమిద్దరమే కదా, అలా సిల్లీగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకున్నాం పనులు. పెళ్లి ముందంతా మమ్మీ వాళ్ళతోనే దివాళీ సెలబ్రేషన్స్ అవి చేసుకునేదాన్ని కాబట్టి నాకు పెద్దగా ఏం తెలియదు అనమాట. సో ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి అన్నీ మేమే ప్రిపేర్ చేసుకొని వీలైనంత మంచిగా చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. లేవు, సో ఎక్కడికి వెళ్ళలేకపోయాం. ఇంటి దగ్గరే నార్మల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ లక్ష్మీ పూజ ఉంటుంది కదా, దానికోసం అయితే ప్రసాదం చేసేసాను ఫ్రెష్ అయిపోయి. నేనైతే రవ్వ కేసరి చేశాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా, సో అది చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాం. పోయింది. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ కాల్చాలి కదా, దానికన్నా ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మేమైతే ఈ క్రాకర్సే తీసుకున్నాం, ఎక్కువేం తీసుకోలేదు. ఉండేది ఇద్దరమే, దట్టు నాకు పెద్ద పేల్చాలంటే భయం. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మా స్ట్రీట్లోనే ఒక 4-5 ఫ్యామిలీస్ వరకు పెట్ డాగ్స్ ఉన్నాయి. వాటికి సౌండ్ పొల్యూషన్ వస్తే మనమైనా ఏదో చెప్పుకోగలం కానీ వాటికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో అలా ఆలోచించి కూడా పెద్దవి సౌండ్ వచ్చేవి వద్దనేసాను నేను. ఇంటి దగ్గరంతా దీపాలు అలంకరించేసి ఇంకా బయటకైతే వచ్చేసాం క్రాకర్స్ కాల్చడానికి. పిల్లలైతే ఈవినింగ్ నుండే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈవినింగ్ కాదు, ఎప్పుడైతే మనం క్రాకర్స్ తెచ్చేస్తామో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేసేస్తాం. దివాళీ లేదు, ఏం లేదు. చిన్నప్పుడు నేను కూడా అంతే. డాడీ అసలు 2-3 డేస్ ముందు వరకు తెచ్చేవారు కాదు. ముందు రోజు అలా నేను గోల పెట్టేస్తే అప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట. ఇద్దరం వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే చాలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ చిన్నప్పుడు లైఫే బాగుంది, అప్పటికే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అది పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఎంత సంతోషంగా ఉన్నామో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆలోచించాలి, అంతే అనిపిస్తుంది నాకు. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ దివాళీ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటానని అనుకున్నాను, కానీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ దివాళీ ఇంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మా ఆయనే. నేను చిన్నగా కాల్చడానికి అంత భయపడుతుంటే మా ఆయన ఏమో వంకాయ బాంబులు అవి కాలుస్తున్నారనమాట. చిన్నప్పుడైతే చేత్తో కాల్చేవారంట, చేత్తో కాల్చి విసిరేసేవారంట. నాకున్న భయానికి అది జరగడానికి కరెక్ట్గా సరిపోయింది. ఏదో భయపడి వెళ్ళి కాల్స్తే అదేమో పట్మని పేలిందనమాట. జస్ట్ మిస్, లేదంటే నా మొహం మీద పేలుతున్నది. ఈ క్రాకర్స్ అన్నింట్లో నాకు నచ్చింది ఏదైనా ఉన్నది అంటే అది ఇదొక్కటే, పీకాక్ ఫ్లవర్ పాట్. చాలా బాగుంది నిజంగానే. నెమలి పింఛం విప్పితే ఎంత బాగా అనిపిస్తుందో ఇది అలానే అనిపించింది నాకు. అందుకే నేను మధ్యన అటు ఇటు నించొని వీడియో అయితే తీసేసుకున్నాం. సో మా దివాళీ అయితే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.